కంటిన్యూషన్ అనమాట. అది స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి మనం కంపారిజన్ వీడియో చేసి ఉండే కదా ముందు. స్టూడెంట్ ఏ అంటే వీసా రిజెక్ట్ అయిన స్టూడెంట్ ఇది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, డిస్ప్లే చేస్తున్నా. జస్ట్ 2 pages, జస్ట్ 2 అంటే 2 pages రాశాడు. తనకి 2.5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టూడెంట్ బి వీసా అప్రూవ్ అయిన స్టూడెంట్ చూడండి. సింపుల్గా 2.5 pages కవర్ లెటర్ రాసిండే. దాంట్లో ప్రతిదీ మెన్షన్ చేశారు. వై ఫ్రాన్స్, ఫస్ట్ తన ఇంట్రడక్షన్ గురించి, ఫ్రాన్స్ ఎందుకు, ఆ యూనివర్సిటీ ఎందుకు, తనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, తనకున్న ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, తన వర్క్ ప్రొఫెషన్. కన్సల్టెన్సీ వాళ్ళు అలా రాసి ఇచ్చారు. స్టూడెంట్ బి వాళ్ళ కన్సల్టెన్సీ మంచిగా రాసి ఇచ్చిండే కాబట్టి తనకి ఈజీగా అయిపోయింది వీసా దగ్గర. ఎస్, చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్ కానీ బెంగళూరు విఎఫ్ఎస్లో కానీ వేస్తే వీసా రిజెక్ట్ అవుతుంది, చెన్నై విఎఫ్ఎస్కి వెళ్దాం, పాండిచేరి విఎఫ్ఎస్కి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. నో, ఇట్స్ సింపుల్. ఇన్ఫ్యాక్ట్ నేను హైదరాబాద్లోనే డ్రాప్ చేశాను వీసా. అండ్ ఐ సెక్యూర్డ్ మై వీసా. ఏ వీసా ఆఫీసరు లైక్ మీరు రిజెక్ట్ చేయాలని చెప్పి చూడరు. వాళ్ళ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ తగ్గట్టు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అప్రూవ్ చేస్తారు. అది మీ స్టూడెంట్ ఈ ఎంటైర్ ప్రాసెస్కి 1.3 lakh ఖర్చు పెట్టాడు. స్టూడెంట్ బి 80,000. ఇంకోటి ప్రీమియం, విఎఫ్ఎస్లో ప్రీమియం తీసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ప్రాసెసింగ్ ఫాస్ట్గా అయిపోద్ది, మనకి వీసా ఈజీగా వచ్చేస్తుంది, మనకి ఫాస్ట్గా తెలిసిపోద్ది. అలాంటివి నమ్మొద్దు, వేస్ట్. మీ విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ లెటర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో పాయింట్ నెంబర్ 2 మీ వీసా ప్రాసెసింగ్ టైమ్ ఇది ప్రీమియం వల్ల ఏమీ చేంజ్ అవ్వదు, నార్మల్ వాళ్ళది మీది సేమే ఉంటుంది. మీరు విఎఫ్ఎస్లో ఉన్నంత వాటికి మాత్రమే మీ డాక్యుమెంటేషన్ దగ్గరుండి మా అసోసియేట్ అంటే వాళ్ళ కంపెనీ మెంబర్ ఒకరు దగ్గరుండి చూసుకుంటారు. ఒక్కసారి మీ పాస్పోర్ట్ విఎఫ్ఎస్ నుంచి ఎంబసీకి వెళ్ళింది అంటే అటు ప్రీమియం తీసుకున్న వాళ్ళది సేమ్ టైం. వెల్కమ్ బ్యాక్. ఇది పార్ట్ 2 వీడియో, కంటిన్యూషన్ అనమాట. అది స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి మనం కంపారిజన్ వీడియో చేసి ఉండే కదా ముందు. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు సింపుల్గా కొన్ని వర్డ్స్ చెప్తాను నేను, కొన్ని లైన్స్. ఏంటంటే మా వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఫాలో అవ్వండి. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్, కొత్త పీపుల్ మీట్ అవుదామన్నా, మాట్లాడదాం అనుకుంటున్నా, మీ ఐడియాస్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, మీరు రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే ఫ్రాన్స్ గురించి, ఇండియా గురించి మీకు రెగ్యులర్ అప్డేట్స్ దాంట్లో ఉంటాయి. సో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, మన కమ్యూనిటీలో మెంబర్ అవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనం చూసిందంతా సేమ్. స్టూడెంట్ ఏది బీది ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ సేమ్గానే వచ్చినాయి. ఇప్పుడు కవర్ లెటర్, మీరు ఒక్కసారి కవర్ లెటర్ చూడండి. స్టూడెంట్ ఏ అంటే వీసా రిజెక్ట్ అయిన స్టూడెంట్ది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, డిస్ప్లే చేస్తున్నా. జస్ట్ 2 pages, జస్ట్ 2 అంటే 2 pages రాశాడు. తనకి 2.5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. కవర్ లెటర్ నేను చూడండి ఒకసారి స్క్రీన్ పైన. మీరు సింపుల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్, తన కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఫ్రాన్స్ ఎందుకు, ఇంకా తన వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, ఇంకా ఫినాన్స్ గురించి రాశాడు. సింపుల్, ఒక 2.5 lines అయిపోయింది. తను ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. తనకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా పూర్తిగా స్ట్రెస్ చేసి మెన్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు. సింపుల్గా 2 pages కంప్లీట్ చేసి ఉండే తన కవర్ లెటర్ అంతా. ఇప్పుడు మీరు చూసుకుంటే నెక్స్ట్ స్టూడెంట్ బి వీసా అప్రూవ్ అయిన స్టూడెంట్ చూడండి. సింపుల్గా 2.5 pages కవర్ లెటర్ రాసిండే. దాంట్లో ప్రతిదీ మెన్షన్ చేశారు. వై ఫ్రాన్స్, ఫస్ట్ తన ఇంట్రడక్షన్ గురించి, ఫ్రాన్స్ ఎందుకు, ఆ యూనివర్సిటీ ఎందుకు, తనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, తనకున్న ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, తన వర్క్ ప్రొఫెషన్, తన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అని మొత్తం అంతా 2.5 pages ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీకు ఇక్కడే డిఫరెంట్ ఐడెంటిఫై చేయవచ్చు ఈజీగా. స్టూడెంట్ 1 వచ్చేసి తను ఏమీ మెన్షన్ చేయలేదు తన కవర్ లెటర్లో, తను ఏమీ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు వీసా ఆఫీసర్ దగ్గర. నాకు లైక్ జస్టిఫికేషన్ తను కరెక్ట్గా ఇచ్చుకోలేదు. జస్ట్ 2 pages ఫైనాన్స్ గురించి మెన్షన్ చేశాడు, తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి మెన్షన్ చేశాడు, తను ఎందుకు ఫ్రాన్స్ వద్దాం అనుకుంటున్నాడు, అంతే తప్ప మిగతా ఏది మెన్షన్ చేయలేదు. అదే స్టూడెంట్ బి చూసేసరికి మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్, యూనివర్సిటీ ఎందుకు, తనకున్న ఎక్స్పీరియన్స్,
ఫ్రాన్సే ఎందుకు, తన లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, ఫ్రాన్స్లో కూడా ఈ కాలేజే ఎందుకు, ఆ క్యాంపస్ ఎందుకు, ప్రతి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తిను కూడా ఫైనాన్సెస్ గురించి మెన్షన్ చేశాడు, కానీ తన అమౌంట్ అంతా గురించి మెన్షన్ చేశాడు, కానీ స్టూడెంట్ ఏ మెన్షన్ చేసినంత మెన్షన్ చేయలేదు. సో మీకు ఇక్కడే క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది. స్టూడెంట్ ఏ ఇక్కడ కవర్ లెటర్లో చాలా మిస్టేక్స్ చేశాడు స్టూడెంట్ బితో పోల్చుకుంటే. అది స్టూడెంట్ ఏ మనం మిస్టేక్ అనలేం, వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు అలా రాసి ఇచ్చారు. స్టూడెంట్ బి వాళ్ళ కన్సల్టెన్సీ మంచిగా రాసి ఇచ్చిండే కాబట్టి తనకి ఈజీగా అయిపోయింది వీసా దగ్గర. సెకండ్ థింగ్, ఇంకోటి నేను ఏం మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా అంటే విఎఫ్ఎస్. చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్ కానీ బెంగళూరు విఎఫ్ఎస్లో కానీ వేస్తే వీసా రిజెక్ట్ అవుతుంది, చెన్నై విఎఫ్ఎస్కి వెళ్దాం, పాండిచేరి విఎఫ్ఎస్కి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. నో, ఇట్స్ సింపుల్. మీరు హైదరాబాద్ విఎఫ్ఎస్కి వెళ్ళినా, పాండిచేరికి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, బెంగళూరుకి వెళ్ళినా, ఇన్ఫ్యాక్ట్ మీరు నార్త్లో ఉన్న ఢిల్లీకి వెళ్ళినా కూడా మీ డాక్యుమెంట్స్ కరెక్ట్, రిక్వైర్మెంట్ చెక్ లిస్ట్ కరెక్ట్గా ఉంటే మీరు ఇండియాలో ఏ స్టేట్లో వేసినా కూడా మీకు వీసా వస్తుంది. అంటే చెన్నైలో వేస్తే ఈజీగా ప్రాసెసింగ్ అయిపోద్ది, పాండిచేరిలో వేస్తే ఈజీగా అయిపోద్ది, వీసా వచ్చేస్తుంది అన్నట్టు ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్ లైక్ దట్. సింపుల్గా చెప్తున్నా, ఒక వీసా ఆఫీసర్ చెన్నైలో కూర్చున్న వీసా ఆఫీసర్ కానీ, హైదరాబాద్లో కూర్చున్న వీసా ఆఫీసర్ కానీ తన డ్యూటీ తను చేస్తాడు, తన వర్క్ తను చేస్తారు. వాళ్ళు ఓకే ఇక్కడ రిజెక్ట్ చేయాలి, ఇక్కడ యాక్సెప్ట్ చేయాలని ఏమీ ఉండదు. అసలు విఎఫ్ఎస్ మ్యాటరే కాదు. స్టూడెంట్ ఏ చెన్నై విఎఫ్ఎస్లో వేసాడు, సేమ్ ఇంతే. గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్, ఇంకా వేరే స్టూడెంట్స్తో సర్క్యులేట్ అయిన మెసేజెస్, బయట ఉన్న చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్ని ఆలోచించి తనకి వీసా వస్తుందేమో అనుకొని చెన్నై వెళ్ళి వీసా వేసి వచ్చాడు. కానీ స్టూడెంట్ బి తనకి ఇంటి పక్కన ఉన్న 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హైదరాబాద్లో వీసా వేసాడు, డ్రాప్ చేశాడు. సింపుల్. ఇద్దరికీ వీసా వచ్చి, ఒకరికి వీసా పోయింది, ఒకరికి వీసా వచ్చింది, ఒకరికి రిజెక్టెడ్, ఒకరికి అప్రూవ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను హైదరాబాద్లోనే డ్రాప్ చేశాను వీసా, అండ్ ఐ సెక్యూర్డ్ మై వీసా. ఏ వీసా ఆఫీసరు లైక్ మీరు రిజెక్ట్ చేయాలని చెప్పి చూడరు. వాళ్ళ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ తగ్గట్టు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అప్రూవ్ చేస్తారు. అది మీ ఫైనాన్సెస్ మ్యాచ్ అవ్వాలి, మీ ఎక్స్ప్లెనేషన్ కవర్ లెటర్లో మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రాన్స్ ఎందుకు, ఇదే యూనివర్సిటీ ఎందుకు, ఇదే కోర్స్ ఎందుకు. ఇక్కడ స్టూడెంట్ ఏ చూసుకుంటే తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్తో ఎలా మ్యాచ్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కవర్ లెటర్లో. నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి, 2 pages ఎక్కడా మెన్షన్ చేయలేదు. సింపుల్గా వదిలేసి ఉండే, తను కంక్లూజన్ రాసేసి సింపుల్గా వదిలేసి ఉండే. అదే స్టూడెంట్ బి తను హైదరాబాద్లో డ్రాప్ చేశాడు, మంచిగా తనకి ఏం కావాలో, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఫ్రాన్స్ నుంచి అని చెప్పి మంచిగా రాశాడు. తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా చూపించాడు, అండ్ ఈ సెక్యూర్డ్ హిస్ వీసా. అండ్ విఎఫ్ఎస్ మ్యాటరే కాదు. కీప్ దిస్ ఇన్ మైండ్, లైక్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు దూరంగా వెళ్ళి వీసా డ్రాప్ చేసి వచ్చేద్దాం అనుకుంటే నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఏ వీసా ఆఫీసర్ కూడా ఇలా ఉండదు. వాళ్ళకి ఇచ్చిన వరకు వాళ్ళు చేస్తారు కరెక్ట్గా, అంతే. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు వర్క్ చేసుకుంటారు, అంతే. నెక్స్ట్ థింగ్, స్టూడెంట్ ఏ ఈ ఎంటైర్ ప్రాసెస్కి 1.3 lakh ఖర్చు పెట్టాడు. ఏది లోన్ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ కానీ, క్యాంపస్ ఫ్రాన్స్, వీసా, అది ఇంకా డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ చాలా అన్నిటికీ కలిపి 1.3 lakhs ఖర్చు పెట్టాడు. అదే స్టూడెంట్ బి 80,000లో అయిపోయింది. 2 కన్సల్టెన్సీస్ ఫ్రీగానే చేశారు, ఇద్దరు ప్రాసెసింగ్స్ ఫ్రీగానే చేశారు. కానీ కాస్ట్ ఆఫ్ ద థింగ్ అంటే ఈ ప్రాసెస్ మొత్తానికి కొంత మనీ కాస్ట్ అవుద్ది కదా, ఆ కాస్ట్ చూడండి. స్టూడెంట్ ఏ 1.3, స్టూడెంట్ బి 80,000. సో అంటే స్టూడెంట్ బి వాళ్ళ కన్సల్టెన్సీ తనకి మంచిగా గైడెన్స్ ఇచ్చి అలా చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి తనకి ప్రాపర్గా ప్లాన్ చేశారు మంచిగా ఫస్ట్ నుంచి. ఇంకోటి ప్రీమియం, విఎఫ్ఎస్లో ప్రీమియం తీసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ప్రాసెసింగ్ ఫాస్ట్గా అయిపోద్ది, మనకి వీసా ఈజీగా వచ్చేస్తుంది, మనకి ఫాస్ట్గా తెలిసిపోద్ది. అలాంటివి నమ్మొద్దు, వేస్ట్. మీ విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ లెటర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో పాయింట్ నెంబర్ 2 మీ వీసా ప్రాసెసింగ్ టైమ్ ఇది ప్రీమియం వల్ల ఏమీ చేంజ్ అవ్వదు, నార్మల్ వాళ్ళది మీది సేమే ఉంటుంది. మీరు విఎఫ్ఎస్లో ఉన్నంత వాటికి మాత్రమే
మీ డాక్యుమెంటేషన్ దగ్గరుండి మా అసోసియేట్ అంటే వాళ్ళ కంపెనీ మెంబర్ ఒకరు దగ్గరుండి చూసుకుంటారు. ఒక్కసారి మీ పాస్పోర్ట్ VFS నుంచి ఎంబసీకి వెళ్ళింది అంటే అటు ప్రీమియం తీసుకున్న వాళ్ళది సేమ్ టైం. ఏం చేంజ్ ఉండదు. ఈ పాయింట్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా మీ అపాయింట్మెంట్ లెటర్లో మెన్షన్ చేస్తారు. పాయింట్ నెంబర్ 2 బాగా చూడండి, మీ అపాయింట్మెంట్ లెటర్లో ఉంటుంది ఇది. సో ప్రీమియం తీసుకున్నంత మాత్రాన కూడా మీకు ఏమీ చేంజ్ ఉండదు. దీన్ని కూడా మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ప్రీమియం తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి పనులు అని చెప్పి ఏమీ అనుకోవద్దు. సేమ్, రెండు సేమ్. స్టూడెంట్ ఏ ప్రీమియం తీసుకున్నాడు, స్టూడెంట్ బి ప్రీమియం తీసుకోలే, అనదర్ డిఫరెన్స్. సో ఎట్ ద ఎండ్ ఏంటి అంటే మీకు కవర్ లెటర్ ఏం వీసా ఆఫీసర్తో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ కాదు. మీరు కవర్ లెటర్లో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ప్రతిదీ మెన్షన్ చేయండి. స్టూడెంట్ ఏ చేసిన మిస్టేక్స్ చేయొద్దు. స్టూడెంట్ బి ఎలాగా అయితే తన కవర్ లెటర్ చేసుకున్నాడో ఆ ప్యాటర్న్ ఫాలోనే. మీకు కావాలంటే నేను ఆ లెటర్ ఫార్మాట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు అతను ఎలా రాసుకున్నాడు అనేది మీకు శాంపిల్ కాపీ, మీరు ఆ శాంపిల్ కాపీ తీసుకోవచ్చు, ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకొని దాని తగ్గట్టు మీ కవర్ లెటర్ మీరు రాసుకోవచ్చు. నేను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన వాట్సాప్ గ్రూప్లో వచ్చి టెక్స్ట్ చేయండి, ఆటోమేటిక్గా మేమే పంపించేస్తాం మీకు కవర్ లెటర్ కావాలంటే శాంపిల్ ఏదైనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి, ఫ్రాన్స్ ఎందుకో ఇవ్వండి, ఆ యూనివర్సిటీ ఎందుకో ఇవ్వండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ గురించి మెన్షన్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో ఈ కోర్స్ తీసుకుంటే ఫ్రాన్స్ వస్తే మీకు ఎలా హెల్ప్ అవుద్దో హెల్ప్ చేయండి. ప్రతిదీనా మెన్షన్ చేయండి ప్రతిదీ. కవర్ లెటర్ ఈస్ ద కీ when you want to get your visa. డాక్యుమెంటేషన్, కవర్ లెటర్ మంచిగా ఫాలో అవ్వండి. ఇంకోటి స్టూడెంట్ బి కన్సల్టెన్సీ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను, స్క్రీన్ పైన చూడండి. ఆ స్టూడెంట్ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు తనకి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం తెలియదు. అయితే తను ఆ కన్సల్టెన్సీ వాళ్ళంట ఫస్ట్ థింగ్ కాలేజ్ రీప్రజెంటేటివ్స్ తోటి తనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి తర్వాత తను కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అడ్మిషన్ డ్రాప్ చేసి ఫీజు పే చేసి మంచిగా వీసా సెక్యూర్ చేసుకున్నాడు. ఇంకా దానికి క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ అప్పుడు 3 days బిఫోర్ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ 3 daysకి ముందు తను ఆ కన్సల్టెన్సీలో ఉన్న 3 people మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారంట తను ట్రైన్ చేసి. స్టూడెంట్ ఏ కూడా జరిగింది, జరగట్లేదు అనట్లేదు, కాకపోతే స్టూడెంట్ ఏ తన డాక్యుమెంటేషనే తనకి ఇబ్బంది పెట్టింది ఇక్కడ. సో నాకు ఆ డాక్యుమెంటేషన్, ఆ కన్సల్టెన్సీ పేరు కానీ వాళ్ళు ఎలా చేశారు అనేది చెప్పి నాకు ఇంకా ఎక్కువ బయట పెట్టాలని లేదు, బికాస్ ఆ స్టూడెంట్కి ఇష్టం లేదు బయట పెట్టడం. సో ఇంకోటి, అవాయిడ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఏమీ పెట్టద్దు. 2 months గ్యాప్ ఉంది కదా, 3 months గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనం ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టేసుకుందాం, ఈజీగా అయిపోద్ది మనకి అన్నట్టు ఏం చేయొద్దు. మీకు ఏదైనా గ్యాప్ ఉంటే ఒక లెటర్ జస్టిఫికేషన్ రాయండి. ఈ 2 months నేను బ్రేక్ తీసుకున్నా, ఈ 2 months నేను ట్రావెల్ చేసా, ఈ 2 months నాకు టైం కావాల్సి వచ్చింది, ఈ 6 months నేను వేరే వర్క్స్లో బిజీగా ఉన్నా, పర్సనల్ వర్క్స్లో అని చెప్పి మీ అంతా మీరు ఒక లెటర్ సిగ్నేచర్ పెట్టేయండి, అది సబ్మిట్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఫేక్ డాక్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. అటు బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఏవైనా కానీ ఫేక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే మీకు వీసా వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. కవర్ లెటర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్కి. మీరు డిఫరెన్సెస్ ఎలాగో చూసారు, స్టూడెంట్ ఏ చేసింది, స్టూడెంట్ బి చేసింది. సో ఆ డిఫరెన్సెస్ చూసుకొని మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోకి అంతే. See you next time. Bye-bye. Ciao. Magic.